వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అయోధ్య రామ మందిరం చోరీ విషయమై విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మరియు సీనియర్ అడ్వకేట్ అయిన అలోక్ కుమార్ ఈ చోరీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఒక లేఖ రాశారు. ఇది నిజంగా బిగ్ ట్విస్ట్ అనే చెప్పొచ్చు. కొందరు నాయకులు ప్రత్యేకమైన ఖచ్చితమైన మొత్తాలు చెప్పి ఆరోపణలు చేశారు. అంటే ఉదాహరణకి సమాజ్వాద్ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ 20,000 కోట్ల దొంగతనం జరిగిందని, 50 కేజీల బంగారం, 50 కేజీల వెండి దొంగతనం జరిగిందని ఆరోపించారు. ఇక ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ 200 కోట్ల వెండి బంగారం దొంగతనం జరిగిందని చెప్పారు. ఇక మరో ఆప్ నేత సంజయ్ సింగ్ 200 కోట్లకు పైగా దొంగతనం జరిగింది, 50కి పైగా ఉద్యోగులు దీనిలో పాల్గొన్నారని చెప్పారు. ఇక కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా ప్రత్యేక ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఈ నాయకులు స్పెసిఫిక్ ఫిగర్స్ ఇచ్చి పబ్లిక్ గా ఈ ఆరోపణలు చేశారని, అందువల్ల వారిని విచారణకు పిలిచి వారి దగ్గర గల రుజువులు అంటే సోర్స్ డాక్యుమెంట్స్ కోరాలని, లేకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విహెచ్పి నేత ఈ లేఖ ద్వారా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని డిమాండ్ చేశారు. ఇది న్యాయమైన ఇన్వెస్టిగేషన్ కి కూడా సహాయపడుతుందని చెప్పారు. మరోవైపు ఈ ఆలయ విరాళం, అవినీతి, దొంగతనం కేసులో నిందితుడైన రామ్ శంకర్ యాదవ్ అలియాస్ తిను యాదవ్ కు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయని బీజేపీ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ ఆరోపించారు. తమకు వచ్చిన సమాచారం ప్రకారం నిందితుడు తిను యాదవ్, అఖిలేష్ యాదవ్ల మధ్య అనేక ఫోన్ కాల్స్ అంటే సుమారు 890 కాల్స్ జరిగాయని తెలుస్తోందని ఆయన చెప్పారు. విచారణ సమయంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని, ఈ దొంగతనాలన్నిటి వెనుక ఎవరున్నారనే విషయంపై దేశానికి అసలైన నిజాలు తెలుస్తాయని అలోక్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు యూపీ పోలీసులు కానీ సిట్ కానీ ఈ ఫోన్ కాల్ విషయంలో ఏమీ చెప్పలేదు. ఈలోగా యూపీ ప్రభుత్వం సిట్ విచారణ పరిధి పెంచి డొనేషన్ దొంగతనం మాత్రమే కాకుండా ల్యాండ్ డీల్స్, రిక్రూట్మెంట్, ట్రస్ట్ ఫైనాన్స్, డొనేషన్ కౌంటింగ్ సిస్టమ్, సీసీటీవీ లోపాలు, ఇంటర్నల్ కంట్రోల్స్ వీటన్నిటి మీద కూడా విచారణ చేయాలని, ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి పారదర్శకంగా అన్ని విషయాలు దర్యాప్తు జరిగే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఏదేమైనా కానీ నిజంగా ఈ కేసులో ఒక ట్విస్ట్ అనే చెప్పొచ్చు. మరి అఖిలేష్ యాదవ్కి అన్ని ఫోన్ కాల్స్ ఎందుకు వెళ్ళాయి? సిట్కా ఆ విషయం తెలుసా తెలీదా? తెలిసినా సిట్ ఆ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదు అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద చర్చానీయాంశంగా మారింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ప్రస్తుత వీడియోస్పై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్థికంగా ఫస్ట్ వీక్ వచ్చింది. ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. బ్రేక్ ఈవెన్కి ఇంకా చేరుకోలేదు. శాలరీస్, రెంట్స్, మెయింటెనెన్స్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ ఇబ్బంది నుంచి మీరే బయటపడేయాలి. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయం చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.